జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీని దేశంలోనే ఉత్తమ సొసైటీగా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వాలని సొసైటీ ఎన్నికల్లో సేనయ్య గ్రోత్ అండ్ గవర్నెన్స్ ప్యానెల్ పేరుతో బరిలో సేనయ్య సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మారెడ్డితో కలిసి మాట్లాడారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న సొసైటీలో రాజకీయాలు పెరిగిపోవడంతో కనీస సౌకర్యాలు కల్పించుకోలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. సభ్యుల్లో కొందరు ఇతర సభ్యులను కనీసం మనుషులా చూసే పరిస్థితి లేకపోవడం మరింత ఆవేదన కలిగించే అంశమన్నారు. ఎన్నో ఒడిదుడుకుల అనంతరం ఈ నెల 30న భారతీయ విద్యాభవన్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. సాంప్రదాయ ప్యానెళ్లకు అతీతంగా తాము 15 మందితో ఎన్నికల బరిలో దిగుతున్నట్టు చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన వారికి ప్యానెల్లో అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఎంతో చరిత్ర ఉన్న జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బరిలో దిగుతున్న తమను ఆశీర్వదించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. గత 20-21 సంవత్సరాల అనుభవంతో ఎవరిని మార్చినా ఎవరు పెట్టినా ఇక్కడే జరుగుతుంది. చాలా కాంప్లికేషన్స్, తగాదాలు, కొత్త కొత్త పథకాలు, కొత్త కొత్త వైరుధ్యాలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ మేము అతిథులుగా భావించి సీనయ్య గారిని, బోలినేని సీనయ్య గారిని చాలామంది మెంబర్లు జరిపించి దాని భవిష్యత్తు ఎలా ఉండాలనేది మనం నిర్ధారించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మనం ఏంటంటే దీన్ని నా ఇక్కడ వచ్చి చేస్తే నేను ఇప్పుడు క్లబ్స్లో చూస్తే హైదరాబాద్లో తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ అని ఉంది. మేము కొండాపూర్లో ఎస్టాబ్లిష్ చేసాము. పీపుల్ టాక్ అబౌట్ దట్ క్లబ్ అంటే ఎంతో బ్రహ్మాండంగా తీర్చిదిద్దాము. ఆ ఉద్దేశంతోనే ప్రజల మీద నా మీద నమ్మకం ఉంది. అంటే నేను ఎక్కడ కూడా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో నేను డాక్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఇందులో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా నేను మెప్పించగలిగే కెపాసిటీ ఉందని నేను ఏ విషయం కూడా ఏ అప్రూవ్ తీసుకోవాలన్నా 10 మందిని అప్రూవ్ చేయి, మెంబర్స్ అందరిని కూడా కూర్చొని పెట్టి ఎలాంటి తగాదాలు లేకుండా ఒక విషయాన్ని మనం నిర్ణయం తీసుకునే ముందు ప్రతి ఒక్కరి అప్రూవల్ లేకుండా ఏ అప్రూవల్ కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని నేను అందరికీ ప్రామిస్ చేస్తూ, ఫలానా కంపెనీ సీనియర్ కంపెనీ అంటే పేరు పొందేట్టుగా వర్క్ చేసిన కంపెనీ మాది. దానికి నేను ఎండీగా ఉన్నాను. ఇప్పుడు ఈ సొసైటీ ఇలాంటి సొసైటీని దీన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి సొసైటీకి 7.5 ఎకరాల నడిబొడ్డున ఉంది ఈ జూబ్లీహిల్స్ క్లబ్. దాన్ని ఎంతో వృద్ధిలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి క్లబ్ అనేది ఉండేందుకు ప్రతి ఒక్కరికి అందరూ సీనయ్య జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఎలక్షన్స్ రేపు 30వ తేదీ ఆదివారం 8 గంటల నుంచి 3 గంటల వరకు జరగబోతుంది. మా సీనయ్య గ్రోత్ అండ్ గవర్నెన్స్ ప్యానెల్, ఈ ప్యానెల్లో 15 మంది ఉన్నారు. వీళ్ళందరూ అంటే 12 మంది ఓసీ క్యాడరు, 2 ఉమెన్స్ క్యాడరు, 1 ఎస్సీ క్యాడరు. వీళ్ళందరూ 3 సపరేట్ బ్యాలెట్ పేపర్లు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళందరూ నేను